నమస్కారం వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్య సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం బాపట్లలో కరోనాపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన కోన రఘుపతి నివాసంలోని సొంత వాహనానికి మైకు అమర్చి వినూత్న ప్రచారం ఉయ్యాలవాడ బ్యాంకు చోరీ దుండగులు అరెస్ట్ బంగారు ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులు కర్నూలు జిల్లా ఆవుకు పట్టణంలో ఎమ్మెల్సీ పర్యటన ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నేతలు గుంటూరు నగర మేయర్కు వినతి పత్రం ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చిత్తూరు జిల్లా గంగవరంలో విషాదం స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో పలు గ్రామాలలో కరోనా గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బాపట్ల శాసనసభ్యులు శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన ఇంటి వద్దనే సొంత వాహనానికి మైకు ఏర్పాటు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. తన నివాసం నుంచి మైకు ఏర్పాటు చేసిన వాహనంలో బయలుదేరి బాపట్ల పట్టణంలో గ్రామాలలో సందర్శించి ప్రజలందరూ కూడా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు, వైసీపీ నాయకులు జీకే నాయుడు తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ జాగ్రత్తలు మన కోసం మనం చేసుకునే జాగ్రత్త. ఈ వ్యాధి రానంత వరకే మన పడాయి. వ్యాధి వచ్చాక ఎవరూ ఏం చేయలేం. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని చేర్చుకుంటాను వాళ్ళ దగ్గర హాస్పిటల్లో స్థలం లేక వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితులు మనకు ఎదురై చూస్తున్నా కూడా టీవీల్లో ఈరోజు కూడా మనం ఆ విషయం గురించి సీరియస్గా తీసుకోకపోతే ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి దయచేసి చేతులకి నమస్కరించి అడుగుతున్నాను, తప్పకుండా మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలని. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఈ నెల 16వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారి నుండి బంగారును రికవరీ చేశారు. అలసత్వం వహించిన బ్యాంకు ఉద్యోగులపై రిపోర్ట్ ఇచ్చామని డీఎస్పీ రాజేంద్ర అన్నారు. కేసును త్వరిగతిన ఛేదించిన ఎస్ఐలను సిబ్బందిని డీఎస్పీ రాజేందర్ అభినందించారు. ఈ కేసు ఉయ్యాలవాడకు సంబంధించిన ఒక 43/2021 అండర్ సెక్షన్ 406, 409 ఐపీసీ కింద నమోదు చేయడం జరిగింది. ఇందులో కంప్లైనెంట్ జేఎల్ఎం లక్ష్మీప్రసాద్, రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల వారు 16వ తారీఖు మనకి 18 బంగారు నగలు గల బ్యాగులు దొంగలించినాయని మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మొత్తం బరువు 1497.5 గ్రాములు అని మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కోయలకుంట్ల సిఐ గారు, అలాగే ఆలగడ్డ రూరల్ సిఐ గారు, చాగల్మర ఎస్ఐ గారు 3 టీంల కింద ఫామ్ అయి మనము ఈ దొంగతనం చేసిన ఈ కాశీ విశ్వనాథ్ అనే అతను ఈ బ్యాంక్లోనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కింద పనిచేస్తున్నాడు. అతను చాకచక్యంగా ఈ మేనేజర్ తాళాలు దొంగలించి వాటికి డూప్లికేట్ తయారు చేయించి వాటి ద్వారా ఈ స్ట్రాంగ్ రూమ్లోకి అతను ఎంటర్ అయ్యి అది 6 గంటలకి 4/2021 పొద్దున 6 గంటలకి బ్యాంక్ లోపలికి వెళ్ళి ఈ 18 బ్యాగులు బంగారం సంబంధించిన ఆభరణాలని తీసుకుని ఇతని స్నేహితుడైన సుబ్రహ్మణ్యాన్ని ఒక పౌరాల గుట్ట దగ్గర గూడులో దాన్ని పెట్టడం జరుగుతుంది. అది అక్కడి నుంచి అతను మహానందికి శివరాత్రి పండుగ సందర్భంగా డ్యూటీకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఆ వడ్డానాన్ని ఈ సుబ్రహ్మణ్యం అనే అతను తర్వాత అమ్మి 8 లక్షల రూపాయలు అతను సంచిలో వేసుకుని మనకి ఈరోజు ఆభరణాలతో దొరకడం ద్వారా మనము ఈ కేసు ఛేదించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా కోయలకుంట్ల సిఐ సుబ్బరాయుడు, ఆలగడ్డ రూరల్ సిఐ గారు మన రాజశేఖర్ రెడ్డి, చాగల్మర ఎస్ఐ మారుతి చాలా కష్టపడి చాలా తక్కువ టైంలో
ఎగ్జాక్ట్ ఎంత అమౌంట్ పోయిందో, ఎంత ఆభరణాలు పోయినాయో వాటిని ఇంటాక్ట్ మనకి అందజేయడం జరిగింది. ఇందులో కొద్దిగా అలసత్వం ఉన్న బ్యాంక్ ఉద్యోగుల మీద కూడా మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో ఎమ్మెల్సీ చల్లా భగీధర్ రెడ్డి పర్యటించారు. మొదటిసారి పర్యటనకు వచ్చిన సందర్భంగా కార్యకర్తలు ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఇందిరమ్మ కాలనీ, ఈబీసీ కాలనీలో 1.26 కోట్ల వ్యయంతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు అన్ని విధాలుగా అండగా ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఎమ్మెల్సీ అన్నారు. తమ తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి కలలు కన్న అవుకు గ్రామాన్ని అన్ని విధాలుగా సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ లైన్ అవి రెండు తెచ్చి ఆడ వేసుకున్నాడు. ఈయన ముద్ద కట్టించాడు. ఇంకా 3 కావాలి. అది ఎక్కడి చేపించే మాకు ఎవరన్నా చనిపోయినా గిలిపోయినా ఎవరన్నా ఇస్తారు ఈరోజు గ్రామంలో అభివృద్ధి కోసమని 6 లక్షలతో సిమెంట్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మిక సమస్యలు మేయర్ కావటి మనోహర్ నాయుడికి వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేయర్ను విజ్ఞప్తి చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నగర మేయర్ గారిని మనోహర్ నాయుడు గారిని కలిసి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి అనేక సంవత్సరాలుగా మరి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి, బట్టలు ఇవన్నీ చిన్నవి కూడా పెండింగ్ ఉన్నాయి. అవి ఇవ్వాలని కోరడం జరిగింది. అట్లాగే మరి వర్కర్ నుంచి పదోన్నతి కోసం వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళకి మేస్తులుగా ప్రమోట్ చేయాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి 12 మంది మరి ఫైల్ అంతా కూడా రెడీ అయింది. మరి జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే వారికి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అట్లాగే బదిలీ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా మరి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ రెగ్యులర్ కార్మికులతోటి మరి సొసైటీ కార్మికులు గతంలో ఏదైతే ఉన్నారో 581 ప్రకారం ఆ జీవోని అనుసరించి ఉన్న వాళ్ళందరూ కూడా మరి బదిలీ వర్కర్లు కూడా వారితో కలిపి జీతాలు ఇవ్వాలని, అట్లాగే కోవిడ్ కాలంలో మరి గత సంవత్సరం పాటు మరి అనేక మంది వాళ్ళ ప్రాణాలని మరి పణంగా పెట్టి మరి నగర ప్రజల్ని మరి ప్రాణాలను కాపాడే దాంట్లో వాళ్ళంతా కూడా మరి శ్రమించారు. వాళ్ళందరూ కూడా ఈ సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి మళ్ళా పనులు తీసుకోవాలని, అట్లాగే వాళ్ళందరూ కూడా మరి గతంలో సొసైటీ కార్మికులు మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళందరూ కూడా పనులు తీసుకొని వారి కుటుంబాలు కూడా మరి ప్రభుత్వంగా మరి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నగరపాలక సంస్థలో వీళ్ళందరూ కూడా మరి పనులు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సంబంధించి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను యాడ్ చేసినప్పటికీ ఈ సొసైటీలు తీసుకెళ్లి అవుట్సోర్సింగ్లో కలిపినప్పటి నుంచి కూడా 7 నెలల నుంచి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతూ ఉంది, కానీ వారి అకౌంట్లోకి రావట్లేదు. ఆ అకౌంట్లోకి ఆ డబ్బులని కూడా మరి వాళ్ళ అకౌంట్లోకి మరి బదిలీ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి ఏదైతే మరి ఈ రోజున కార్మికులకు సంబంధించి మరి సమస్యలతో ముఖ్యంగా మరి నగర జనాభా పెరిగిపోతూ ఉన్నారు. ఆ నగర జనాభా తగ్గట్టు కార్మిక సంఖ్యలు కూడా పెంచి కార్మికుల మీద పరిభారాన్ని కూడా తగ్గించాలని మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వీటన్నిటి మీద
మరి మంచిగానే స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, అట్లాగే ప్రభుత్వంతో మాట్లాడి ఎరేడు సంబంధించి 6,000 చొప్పున 5,000 నెలకు రావాలి, ఈ 30,000 ఇప్పించడానికి కూడా చొరవ తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అందుకు కార్మిక వర్గంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి రావడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో విషాదం నెలకొంది. క్యాటల్ ఫారం వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలి 5వ తరగతి విద్యార్థి లిఖితేశ్వర్ మృతి చెందాడు. ప్రభుత్వం పాఠశాలకు నుండి సెలవులు ప్రకటించినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మిగిలిన కోడిగుడ్లు తీసుకొని వెళ్లాలని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థి స్కూలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రహరీ గోడ పక్కన ఆడుతుండగా ఒక్కసారిగా గోడ కూలి విద్యార్థి దుర్మరణం చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లిఖితేశ్వరు ఈరోజు హాలిడేస్ అనమాట. సార్ కాల్ చేసి కోడిగుడ్లు ఇస్తారని చెప్పేందుకు వచ్చాడు. ఇంకా సార్ వాళ్ళు పట్టించుకోకుండా పిల్లలు ఆడుకున్నారు. కోడిగుడ్లు ఇచ్చి ఇంటికి పంపించుకుని బొచ్చి పెడతాంటారు వాళ్ళు. గోడ మీద ఆడుకొని పోయినాడు, గోడ పడిపోయింది, చనిపోయినాడు. అంతే. ఏం చేస్తానా చెప్పండి, ఉద్యోగులు ఇచ్చారు కదా, కోడిగుడ్లు ఇచ్చి ఇచ్చి పంపించాలి కదా, ఏం చేస్తున్నారు? మన బిడ్డను కూడా వాళ్ళు అట్లే చేస్తారా? కడుపు కాలదా? ఇప్పుడు ఆ టీచర్ వచ్చి ఇస్తారా బిడ్డని? టీచర్ పేరేమి? టీచర్ పేరేమో అని హెడ్ మాస్టర్ పేరేమి? టీచర్ పేరేమి? టీచర్ పేరేమి? సుమిత్ర మేడం అంట. సుమిత్ర మేడం. హెడ్ మాస్టర్ పేరు? హెడ్ మాస్టర్ ఏమి లేదు సార్, వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలోని స్థానిక శ్లోక పాఠశాలలో సీనియర్ డిస్ట్రిక్ట్ చెస్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈ నెల 23 నుంచి 25 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్ పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా శ్లోకా స్కూల్ కరెస్పాండెంట్ బి నవనీశ్వర్ రెడ్డి, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంషాద్ బేగం తదితరులు హాజరయ్యారు. So I see a lot of people participating here due to this pandemic situation. Are all here, having the parents support. I appreciate you that today you are all here. So make sure that you should be more energetic and concentrate on today's competition. So this is the district level competition. So next, the further will be conducting in the state level. So there are 4 participants will be selected in this competition. So make sure that you give your 100% participation. All the best, guys. All the best. Okay. మన స్కూల్లో పెడితే బాగుంటుంది. మన పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా సెకండ్ లెవెల్ మళ్ళీ వెళ్ళి కొంచెం ఫీచర్ ఉంటుంది. ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మీరు బాగా వెళ్ళి కానీ మంచి గుడ్ బిల్ తెచ్చుకొని మన స్కూల్ కూడా మంచి పేరు కావాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. Now, I request you please come on to the next sir. Principal of this local school, Ramesh sir. Thank you, sir. Now, I would like to address Organization Secretary Shamshad. Good morning, children. Happy to see you here. నేను వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ సీనియర్ చెస్ అసోసియేషన్ తరఫు నుంచి మనం ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనకి చాలా ఎంట్రీస్ రావడం జరిగింది. జస్ట్ IIIT నుంచి మనకి 100 ఎంట్రీస్ రావడం జరిగింది. లాస్ట్ నైటే మనకి కొద్దిగా కోవిడ్ పరంగా మనకి పాజిటివ్ కేసెస్ కూడా IIITలో రావడం జరిగింది. అందువల్ల డ్రాప్ చేయడం జరిగింది. లేకపోతే ఈ హాల్ తర్వాత మేము ఆల్రెడీ 2-3 హాల్స్ కూడా బుక్ చేయడం జరిగింది. అది కూడా సరిపోయేది కాదు నాకు తెలిసి.
లాస్ట్ మినిట్లో ఇలా ప్రాబ్లం రావడం, మళ్ళీ ఫస్ట్ 9th క్లాస్ వరకు హాలిడేస్ ఇవ్వడం నాకు పీటీ సార్ కూడా చెప్పారు. ఇక్కడ కూడా ఒక 50 మెంబర్స్ వరకు పిల్లలు నేమ్స్ ఇచ్చారని. ఇక చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ రాధమ్మ అన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ 100% తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని, వ్యాక్సినేషన్ వలన ఎలాంటి హాని కలగదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నరసింహులు, ఆర్ఐ పరదేవి, విఆర్ఓ హరికృష్ణ, డాక్టర్ నాగసాయి మనోజ్, సూపర్వైజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో పాకాల మండల పరిధిలో దామల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఈరోజు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్లో హెల్త్ వర్కర్స్కి, అంటే ఆరోగ్య సిబ్బందికి మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ ఈరోజు ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వ్యాక్సిన్ మనం ఇస్తున్నాము. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు, డిఐఓ ఆదేశాల మేరకు ఈరోజు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ మనం ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న హెల్త్ స్టాఫ్, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ 100% వ్యాక్సినేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన దామల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటి వరకు దాదాపు మనం 70% వ్యాక్సినేషన్ పూర్తి అవ్వడం జరిగింది. సాయంత్రం కల్లా 100% మనం చేయడం జరుగుతుంది. దీనికి మన స్టాఫ్, మెడికల్ స్టాఫ్ కానీ, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్ స్టాఫ్ అంతా సహకారాన్ని అందిస్తున్నారు. చాలామంది ఇప్పటికే వ్యాక్సినేషన్ అందరికి ఇవ్వడం జరిగింది. సాయంత్రం లోపల మేము 100% వ్యాక్సినేషన్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఎలాంటి దుష్పరమైన రియాక్షన్స్ కానీ ఎలాంటివి లేవు. అందరూ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు ఈ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్టాఫ్ అయితేమి, రోగులైతేమి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ కరోనా వ్యాధి సోకకుండా మనం నివారించవచ్చు. ఇక కరోనా రక్కసి బారిన పడిన ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి త్వరగా కోలుకోవాలని జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామికి తెలుగుదేశం పార్టీ అభిమానులు 1000 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి బావ మరిది విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న బీటెక్ రవి అధిష్టానం ఆదేశాల మేరకు తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా బీటెక్ రవికి కరోనా సోకిందని, ఆయనకు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారని అన్నారు. ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో కోలుకొని త్వరిగతిన రావాలని కోరుకుంటూ పవిత్ర శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామికి 1000 కొబ్బరికాయలు కొట్టి పూజలు జరిపించినట్లు చెప్పారు. ఈరోజు జమ్మలమడుగులో ఉన్నటువంటి నారాపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి 1000 టెంకాయలు కొట్టడానికి కారణం, మన తిరుపతిలో జరిగిన ఎలక్షన్ మనకు సంబంధించి ప్రచారానికి కానీ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఆయనకు ఇప్పుడున్న కోవిడ్ ఏ విధంగా ప్రభావితం ఉందో అందరికి కూడా తెలుసు. ఆ కోవిడ్ వచ్చేసి ఎమ్మెల్సీ బీటెక్ రవి గారికి సోకడం జరిగింది. ఒక 4 రోజుల కిందటే బెంగళూరు వైదేహి హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆయనకు లైట్గా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి సమాచారం అందడంతో జమ్మలమడుగులో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సానుభూతి పరులు, ఆయన అభిమానులు అయితేనేమి ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడాలని చెప్పేసి ఈరోజు నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలి. ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళీ తిరిగి ప్రజానీకంలోకి వచ్చి మళ్ళీ ఎన్నో సేవలు అందించాలని చెప్పేసి ఆయన యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని 1000 టెంకాయలు కొట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు
ఈ విధంగా కార్యకర్తలు అభిమానులు కూడా వచ్చి ఈ విధంగా టెంకాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకు ఎటువంటి ఆపద రానియకుండా త్వరగా మేలుకొని మళ్ళీ జమ్మల మడుగు పులివెందుల ఈ ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి ఉద్దేశం వెంటనే జరగాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేశాము. ధన్యవాదాలు. కడప జిల్లా చినమండెం మండలం పిహెచ్సి సెంటర్లో డాక్టర్ శారద ఆధ్వర్యంలో కరోనాపై మీడియాతో మాట్లాడారు. మండలంలో 4620 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఆమె ఈ సందర్భంగా చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు 3220 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని, టీకా తీసుకున్న వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, నేను చిన్నమండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ బి శారద. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ ఈ 2 వేవ్లలో కూడా గౌరవనీయులైన కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు మన డిఎం అడిషనల్ సారు ఆదేశాల మేరకు ఇంతవరకు కూడా 4920 కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి లాస్ట్ మంత్లో మనకి ఇప్పటి వరకు కూడా ఒక 8 కేసులు రావడం జరిగింది. ఈ 8 కేసులకు కూడా తగిన సమయంలో వాళ్ళకి వైద్యం అందిస్తూ వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టి వాళ్ళ ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్లను ట్రాకింగ్ చేసి వాళ్ళని కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచి సరైన సమయంలో వారికి చికిత్స అందించడం జరుగుతుంది. సమాజంలో ఇప్పటి వరకు కూడా కరోనా కేసుల గురించి మరియు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు వారంలో కనీసం అంటే ఒక 5 రోజుల చొప్పున ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు 3220 డోసులు రావడం జరిగింది కరోనా వ్యాక్సినేషన్ డోసులు. వాటిల్లో మనం ఇప్పటి వరకు కూడా 2920 డోసెస్ వ్యాక్సినేషన్ మన చిన్నమండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఈ కలెక్టర్ గారు సార్ ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, డిఎంఎన్హెచ్ఓ సార్ ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ వేసుకున్న అందరూ కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా వేసుకోవడానికి మోటివేషన్ చేస్తూ ఉన్నాము. ఇక గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలించిన మిర్చి బస్తాలను, మత్స్యకాయలను పట్టుకొని సరుకును సీజ్ చేశారు. ఈ యార్డు సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి, సూపర్వైజర్లు, ఏఎంసీ డైరెక్టర్ గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రేడింగ్ చేసి ఏదో అవన్నీ చిన్న చిన్న ఆటోల్లో పెట్టుకుంటారు. అవి పోయేటప్పుడు కూడా 0 అది ఏ ట్రాక్టర్ 6 మిల్లులకి ఎట్లా పోతాయి, లేదంటే కొనేవాడు కొంతమంది కొట్టుకుంటారు. ఇందులోనే డైలీ ఇప్పుడు ఇట్లాంటి నోటెడ్ పర్సన్స్ పట్టుకుంటే 3-4 యాక్షన్ తీసుకొని మిగతా ఒకరిని లోపల వేస్తే వాడేం చేస్తాడంటే నేను ఒక్కనే చేయట్లేదని మిగతా వాళ్ళు మీది చెప్పాల్సిందే. ఒక ముగ్గురిని లోపలేసి పట్టుకున్న ముగ్గురిని లోపలేసేసి మన వాళ్ళ మీద ఏదో ఇది వేస్తున్నామా నేను లోపలేస్తున్నాం అని చెప్తే వాడు రాజు మిగతా వాళ్ళ పేర్లు చెప్పమంటే వాళ్ళని కూడా చెప్పి ఇట్లా మొత్తం అక్కడక్కడ బస్సాలు తీమాకండి అది రౌసం కొట్టు ఫ్లాట్ 2వ నిండుకొని అక్కడ పెట్టుకున్నారు. 3 వారం నుంచి ఏడా ఉండే దారి మన రాష్ట్ర ఒప్పందం పెట్టుకున్నారు. రైతులు ఏసీకి తోలుకుంటా ఉన్నారు.
ఇక కడప జిల్లా సుండేపల్లి మండలంలోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మండల వైద్యాధికారి డాక్టర్ సునీల్ నాయక్ తెలిపారు. 45 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. నమస్కారం. మనది వచ్చేసి మాది చాలా పెద్ద మండలం, 256 గ్రామాలు ఉన్న కడప జిల్లాలో అతి పెద్ద మండలం. నా పేరు డాక్టర్ బి సునీల్ కుమార్, సున్నపల్లి మండల వైద్యాధికారిని. మన ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, కరోనా బారిన పడకుండా ఎవరు దానివల్ల ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను. ప్రస్తుతం యూకే స్ట్రెయిన్ నడుస్తూ ఉంది. ఇంతకుముందు మొదటిసారి వచ్చినప్పుడు కరోనా తెలియాలంటే 14 రోజులు పట్టేది. ఇప్పుడు 5 రోజులకే తెలిసిపోతూ ఉంది. ఏం సింటమ్స్ లేకపోయినా కానీ ఊపిరితిత్తుల్లో ఇబ్బంది పడుతున్నారు. మన ప్రజలు ఎక్కువగా తిరుపతికి వెళ్తుంటారు. తిరుపతికి అత్యవసరం తప్పితే వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రజల్లో కిరాణా కొట్టు వాళ్ళు, తోడు బండ్ల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ 40 సంవత్సరాల పైన దాటిన వాళ్ళందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా రేపు మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ టీకాలు వేస్తాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకా వేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈసారి కరోనా వస్తే ఊపిరితిత్తులు మొదటిగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. శ్వాసకోశ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. జ్వరం రాదు, జలుబు రాదు, దగ్గర ఈ 3 లేకపోయినా కరోనా వచ్చే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే తర్వాత మళ్ళీ మనం సిటీ స్కాన్ తీసుకుంటే ఊపిరితిత్తులు అప్పటికే సగం ఇబ్బంది పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కోరుకుంటున్నాను. 3 జాగ్రత్తలు: మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజర్ వాడుతూ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇవన్నీ చేయాలని మన ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అంటే ఏ విధంగా సార్? కరోనా లక్షణాలు వచ్చేసి ఇంతకుముందు స్ట్రెయిన్ వచ్చినప్పుడు మనకు జ్వరము, జలుబు, దగ్గు కనబడేవి. కానీ ఈసారి వచ్చేసి ఒకటే, మనకు సరిగా శ్వాసగానే ఆడట్లేదు, కొంచెం ఆయాసం పడుతున్నాము అంటే వెంటనే హాస్పిటల్ రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఓన్లీ ఇంతకుముందు ర్యాపిడ్ టెస్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు గవర్నమెంట్ పూర్తిగా దాన్ని నిషేధించింది. అవి ఓన్లీ గర్భవతులు మాత్రమే చేయాలి, ఏదైనా అత్యవసరం అయితే చేయాలి. ఇప్పుడు మాత్రం అందరినీ VTMs, RT-PCR టెస్టుల ద్వారా మాత్రమే మనం పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోగలం. VTM తీసిన తర్వాత ఇక్కడి నుంచి ల్యాబ్కి పంపించడానికి 3 రోజులు టైం పడుతుంది. ఆ 3 రోజులు ఎవరికైతే టెస్టులు చేస్తామో వాళ్ళందరూ 3 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాను. బయట తిరగకుండా. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ వస్తే అందులో మొత్తం అందరూ అంటించేస్తారు. టెస్టులు చేయించుకున్న వాళ్ళందరూ పూర్తిగా 3 రిపోర్ట్ వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండాలి. ఇక చిత్తూరు జిల్లా వికోట మండల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ కేంద్రంలో ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు, MRO, MDO ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని మండల ప్రత్యేక కోవిడ్ అధికారి ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల MRO రవి, మండల MPDO బాలాజీ, కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రవీణ్, ఆశా వర్కర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. విజయలేస్తాము ప్రైమరీ పాఠశాలలో ఈరోజు మార్నింగ్ ఒక ప్రోగ్రాం జరిగింది. నేను గంగవరం ఇన్ఛార్జి MBOగా పనిచేస్తున్నాను. ఇక్కడ పాఠశాలలో నిన్న సాయంత్రం 4 గంటలకు సెలవు పడిన తర్వాత టీచర్లకి సెలవు విషయం తెలిసింది. తర్వాత ఈరోజు మార్నింగ్ వాళ్ళ స్కూల్కి వచ్చేసి అన్నీ కూడా చూసుకునేదానికి పిల్లలు రావడం జరిగిందంట. పిల్లలు వచ్చిన తర్వాత పొరపాటున ఆ పాత ర్యాంపు పైన పొరపాటు జారి పట్టడం వల్ల గోడ అలమే తగిలేసి చనిపోయి దుర్ఘటన జరుగుతుంది. ఎప్పుడు కట్టారు సార్? ఇది ర్యాంప్ ఎప్పుడు కట్టారంటే నాకు ఐడియా లేదు సార్. అది పాతగా అంటే సరైనటువంటి దీంట్లో లేనట్టుగా కనిపిస్తాను. పడిందని చూస్తానంటే కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల అంటే సార్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. అది ఎట్లా కాంట్రాక్ట్ ఏ సంవత్సరం కట్టండి దీని మీద ఐడియా లేదు సార్. మరి ఎలక్షన్ అప్పుడు ర్యాంప్ కోసం కట్టారు. పిల్లలు మామూలుగా టీచర్లు మార్నింగ్ స్కూల్కి లీవ్ కాబట్టి వచ్చేసి వాళ్ళని సర్దుకొని గూడుగుడ్లు సర్దుకొని లీవ్ చెప్పాలని చెప్పేసి పిల్లల కోసం వచ్చినట్టున్నారు. టీచర్ని చూసినప్పుడు పిల్లలు వస్తారు కాబట్టి ఆ పిల్లలు అనుకోకుండా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశానుసారం మనకు వికోట CHC ఆసుపత్రి ఆవరణలో వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. దీంట్లో హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మనకు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారు
వారికి ఈరోజు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మొదట వ్యాక్సినేషన్ వేసుకొని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి ఈరోజు వికోట్ మండలంలో ఉండే ఫ్రంటైన్ వర్కర్స్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఈరోజు స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని జరుపుతున్నాము. సచివాలయ ఉద్యోగస్తులకి, అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్స్, పంచాయతీ కార్యదర్శులు, ఈఆర్ఓ, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా మనకి, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్, ఇట్లా ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ తహసీల్దార్ గారి యొక్క నేతృత్వంలో మనకి మెడికల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఈఓ గ్యాండాడి, పంచాయతీ కార్యదర్శులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ మనకి ఆ జాబితాలను కూడా ఫోన్లు చేయడం జరిగింది నిన్నటి నుంచి. ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవదానం జ్యోతి దంపతుల కుమారుడు శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన యువతి గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో ఈ నెల 19న వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. అయితే తమ కుమార్తెను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడని యువతి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటిపై రాళ్ల దాడితో చేశారు. ఈ క్రమంలో అతని తండ్రి దేవదానం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి బంధువులు దాడి చేయడంతో దేవదానం చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంత భయం